ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మరి ఈ సంవత్సరం ఎవరికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాదిని అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. మరి అందరికీ ఘనంగా ఉగాది శుభాకాంక్షలు. మరి రాశి ఫలాల్లోకి వస్తే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం ఇది. రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక, ధనుసు రాశుల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నవంబర్ 5 నుంచి న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. ఏప్రిల్ 11, ఆగస్టు 12 మధ్యన విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగము, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. న్యాయ సంబంధిత వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈ ఏడాది శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఉల్లాసంగా ఉంటారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మే 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు శని వక్ర గమనంలో ఉన్నందున పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల విషయాల పట్ల ఆర్థిక శ్రద్ధ చూపించాలి. బంధుమిత్రులతో అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్కాటక, మిథునాల్లో రాహు సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మనశ్శాంతి లోపిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగంలో స్థల మార్పిడికి అవకాశం ఉంది. వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. 9, 10 స్థానాల్లో కేతు సంసారంగా ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. మీ పురోగతి చూసి అసూయపడేవారు అధికమవుతారు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాట పడతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యాలు, ఆటంకాలు మీ ఓర్మిని పరీక్షిస్తాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల దోషాలు తొలగి పురోగతి సాధిస్తారు. ఇక వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలు మించితే ఈ ఏడాది వృశ్చికం, ధనుసు రాశుల్లో గురు సంచారం ఫలితంగా వివాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్య సాధనలు సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీలు లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభాలను చేకూరుస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూల సమయం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ 11, ఆగస్టు 12 మధ్య కాలంలో వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైన చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది ధనుసు రాశిలో శని సంచారం జరుగుతుంది. మీ చంద్ర రాశి నుంచి అది 8వ స్థానం ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మే 1, సెప్టెంబర్ 19 తేదీల మధ్య వ్యాపారంలో ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదిది. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వెన్ను నొప్పి బాధిస్తుంది. 3, 9 స్థానాల్లో రాహుకేతుల సంచారం కారణంగా బదిలీలకు అవకాశం ఉంది. డ్రైవింగ్ లో నిదానం పాటించాలి. ఈ ఏడాది ప్రథమార్థంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సంవత్సరాంతంలో పరిస్థితి మెరుగవుతుంది. ఉన్నత చదువుల్లో పట్టుదలతో శ్రమించి సత్ఫలితాలు సాధిస్తారు. ఓరిమితో వ్యవహరిస్తే విజయం మీ సొంతం అవుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదంగా ఉంది. ఇక మిథున రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఈ ఏడాది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. పెద్దలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. ఉన్నత చదువులకే చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. ఈ ఏడాది మీ చంద్రరాశి నుంచి 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆసుపత్రులు, క్యాటరింగ్, నిత్య అవసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత విద్యా విషయంలో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అనుకునే బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విలాసాలకు ఖర్చులు చేయడం మానుకోవాలి. బంధుమిత్రుల నుంచి మాట పడాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలిగితే మే 1, సెప్టెంబర్ 19 మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తారు. గుండె, నేత్ర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. ఇక 2, 8 స్థానంలో రాహుకేతుల సంచారం కారణంగా ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది దూరంగా ఉండడం శ్రేయస్కరం. వ్యాపార రంగాల్లో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చిక్కులు ఎదురవుతాయి. ఆస్తుపాస్తుల విషయాలు వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. డబ్బు సహాయం చేస్తే సకాలంలో తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. శ్రీ సూర్యనారాయణ ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. ఇక కర్కాటక రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సలహాలతో కృషి రంగంలో విజయం సాధిస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణ భారం తగ్గుతుంది. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడితే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 5, 6 స్థానాల్లో గురువు సంచారణం కారణంగా ఈ ఏడాది సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీలోని సృజనాత్మకత తగిన అవకాశాలు లభిస్తే శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలు అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే వృత్తి వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ 11, ఆగస్టు 12 మధ్య ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శని ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శని వక్రించిన మే 1, సెప్టెంబర్ 19 తేదీ మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణ బాధలు అధికం అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసే లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 1, 7 స్థానాల్లో రాహుకేతు సంచారం ఫలితంగా వివాహ బంధం బలపడుతుంది. భాగస్వామి వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణ బాధలు అధికంగా ఉన్నాయి. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ నరసింహస్వామి ఆరాధనతో సత్ఫలితాలు వస్తాయి.
ఇక సింహరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. ఈ సంవత్సరం స్థల సేకరణ, గృహ నిర్మాణ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారు పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసంగా కలిగిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 4-5 స్థానాల్లో బృహస్పతి గ్రహ సంచారం కనిపిస్తుంది. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాలు విజయం సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్ 11, ఆగస్టు 12 తేదీల మధ్య రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది మీ చంద్ర రాశి నుంచి 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికంగా ఉన్నాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు. శని వక్రగమనంలో ఉన్న మే 1, సెప్టెంబర్ 19 తేదీల మధ్య వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదంగా ఉంది. క్రీడాకారులకు అనుకూలమైన సమయం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. 12, 6 స్థానాల్లో రాహుకేతుల సంచారం కారణంగా ప్రమోషన్స్ అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ఆందోళనగా ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో నిదానంగా ఉండడం మంచిది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైన చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటే పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. గణపతి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక కన్యరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో చేసిన శ్రమకు ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభంగా ఉన్నాయి. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. గురువు ఏప్రిల్, అక్టోబర్ మాసాల మధ్య వృశ్చికంలో, మిగిలిన నెలల్లో ధనుసులో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి వ్యాపారాలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటే సోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. గురువు వక్రించిన ఏప్రిల్ 11, ఆగస్టు 12 తేదీల మధ్య వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఈ ఏడాది మీ చంద్రరాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహ సంచారం కారణంగా ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలు ఎదురైన ఓర్మితో అందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. శని వక్రించిన మే 1, సెప్టెంబర్ 19 తేదీల మధ్య ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహాలు చిగురిస్తే ప్రేమానుబంధాలు బలపడతాయి. 11, 5 స్థానాలలో రాహుకేతుల సంచారం కారణంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగితే మనసంతా చికాకు ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలు చికాకులు, షేర్లు, భాగస్వామ్యాలు చిక్కులు ఎదురే అవకాశాలు ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీరామచంద్ర ఆరాధన వల్ల లాభం కలుగుతుంది. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉన్నాయి. ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లభిస్తాయి. పెట్టుబడులు లాభంగా ఉన్నాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి.
మీ చంద్రరాశి నుంచి 2-3 స్థానాలు గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంది. స్థిరాస్తులు విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదర సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనుబంధాలు బలపడితే సోదరులు సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యా సంస్థలు, కన్సల్టెన్సీ ఏజెన్సీలు వారికి శుభప్రదంగా ఉంది. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. ఏప్రిల్ 11, ఆగస్టు 12 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాలు తొందరపాటు తగదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా ఉండాలి. మీ చంద్రరాశి నుంచి 3వ స్థానంలో శని సంచార ఫలితంగా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాలు చికాకులు అధికం. సంతాన విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్రగమనంలో ఉన్న మే 1, సెప్టెంబర్ 19 తేదీల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికంగా ఉంటే కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 10-4 స్థానాల్లో రాహుకేతుల సంచారం ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. విలాసాల పట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాల ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ప్రయత్నించే వరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలు, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తులు, ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్నత చదువులు, విదేశీయానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధుమిత్ర సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వైద్య, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో, ఆ తర్వాత 2వ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంత మందగించే అవకాశం ఉంది. బదిలీలకు అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉన్నత విద్య, విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంది. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. సంతతి విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. గురువు వక్రించిన ఏప్రిల్ 11, ఆగస్టు 12 తేదీల మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ చూపాలి. కొత్త వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చంద్రరాశి 2వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఏడాది శని సంచారం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో నిదానంగా ఉండడం చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాట పడాల్సి వస్తుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కాళ్ళు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 9-3 స్థానాల్లో రాహుకేతుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు అధికంగా ఉన్నాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగితే సోదరి సోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ధనుసు రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నాయి. ఈ ఏడాది ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రమోషన్లు కోరుకున్న చోటుకు బదిలీలు అందుకుంటారు. గృహ నిర్మాణ, స్థల సేకరణ చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం చేకూరుతుంది. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్ రంగాల వారికి శుభప్రదంగా ఉంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. గురువు ఏడాది వ్యయ స్థానంతో పాటు చంద్రరాశిలో సంచారం చేస్తాడు. ఫలితంగా విలాసాలకు, దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం. ఉన్నత పదవులు అందుకుంటారు. రాజకీయ సినీ రంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్టైల్స్, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్యా రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 వరకు. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం పెరిగిన డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పుణ్య కార్యాలు, తీర్థయాత్రలు ఖర్చు చేస్తారు. చంద్రరాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాలు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు మీకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల ఆర్థిక విషయాలు తలదొచ్చి అనవసరమైన చిక్కుల్లో పడతారు. మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్క చేయకుండా ప్రయత్నాలు కొనసాగించి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. షుగర్ సమస్య బాధిస్తుంది. 8, 2 స్థానాల్లో రాహుకేతుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాలు తొందరపాటు నిర్ణయాలు తగవు. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయ విక్రయాలకు ఏమాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. గృహ నిర్మాణ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4 ఉన్నాయి. ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. శుభ కార్యాలు జరుగుతాయి. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతాన విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా వైజ్ఞానిక ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా ప్రోత్సాహంగా ఉంది. అక్టోబర్ నుంచి టెక్స్టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాల చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 తేదీల మధ్య ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఏడాది మీ 12వ స్థానంలో ఉండడం వల్ల శని సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ ఏడాది మీ 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగితే తీర్థయాత్రలు, దాన ధర్మాలకు, విలాసాలకు ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి. మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు శని వక్రించిన ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారి చిక్కులు ఎదురవుతాయి. 7వ స్థానంలో రాహుకేతుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, స్పెక్యులేషన్లో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిచికొట్టే అవకాశం ఉంది. చికాకుల కారణంగా ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. శ్రీ పార్వతీదేవి ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది. ఇక కుంభరాశి. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. న్యాయ పోరాటాలు విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారి ప్రోత్సాహకరంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు ప్రోత్సాహకరంగా ఉంది. ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. గురువు ఈ ఏడాది 10, 11 స్థానాలు సంచరిస్తాడు. ఫలితం కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి శుభకార్యాలు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 వరకు బదిలీలు, మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు చికాకులు అధికంగా ఉన్నాయి.
తొందరపాటి నిర్ణయాలు తగవు. మీ చంద్రరాశి నుంచి 11వ స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల కారణంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో ఓర్మితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉదర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. 6-12 స్థానంలో రాహుకేతుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ బాధలు అధికమవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. శ్రీ దక్షిణామూర్తి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక మీన రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉన్నాయి. ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. వాహనం సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలం. షేర్ల లావాదేవీలో లాభాలు గడిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్, ఆగస్టు మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడికి లోనవుతారు. న్యాయ ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. మీ చంద్రరాశి నుంచి 9-10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాల సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణ తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్ రంగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంది. సంతాన ప్రాప్తికి అనుకూలం. కళా, సాంస్కృతిక బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగుల్లో మార్పుకు అనుకూలం. విద్యార్థులు, క్రీడా రంగంలో వారికి శుభప్రదంగా ఉంది. పెద్దల సలహాలు, సహకారంతో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 వరకు గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంది. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. ఈ ఏడాది మీ చంద్రరాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. జీత భత్యాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు శని వక్రించిన కారణంగా స్వయం కృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 5-11 స్థానాల్లో రాహుకేతుల సంచారం వల్ల రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయ విక్రయాలు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా దాకా వెళతారు. ఓరిమి వహిస్తే క్రమంగా పరిస్థితి సర్దుకుంటుంది. శ్రీకృష్ణుడి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ సంవత్సరం ఉగాది, శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి ఉండే రాశి ఫలితాలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. you